హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో కాబట్టి పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లింపులు. ఆ బిల్లులన్నీ ఆల్ క్లియర్ అని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురునైతే అందించింది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెల వచ్చిందంటే ఆర్థిక లావాదేవీల పరంగా ప్రభుత్వానికి ఎంతో కీలకమైన సమయం ఇది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లులన్నిటిని ఒకేసారి క్లియర్ చేస్తూ ప్రభుత్వం ఆల్ క్లియర్ ప్రకటన చేసింది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగ మరియు ఉపాధ్యాయ కుటుంబాల్లో నెలకొన్న ఆర్థిక ఆందోళనలు తొలగిపోయాయి. వారికి ఎంతో ఊరట లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో ఖజానాపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా నిధులను విడుదల చేసింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. దీనివల్ల దాదాపు అన్ని రకాల ఆర్థిక బకాయిలు ఒక కొలిక్కి వచ్చినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ భారీ చెల్లింపుల వివరాలను పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన వివిధ రకాల సంక్షేమ మరియు ఆర్థిక ప్రయోజనాల రూపంలో సుమారు 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు మరియు భద్రతకు సంబంధించినవి కావటం విశేషం. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు కూడా దాదాపు 500 కోట్ల రూపాయల వరకు సకాలంలో అందాయి. ఈ 2 మొత్తాలను కలిపి అంటే మొత్తం 2,000 కోట్ల రూపాయలను కేవలం ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల కోసమే ప్రభుత్వం అయితే వెచ్చించి చెల్లింపులు పూర్తి చేసింది. ఇక కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి పనులు మరియు వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మొత్తం బిల్లుల వివరాలు దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. మరి ఇంత భారీ మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక చైతన్యం నెలకొంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి పిఎస్ కుమార్ గారు మరియు ముఖ్య కార్యదర్శి అధికారులతో కలిసి ఈ మేరకు సుదీర్ఘంగా అయితే చర్చించి ప్రాధాన్యత క్రమంలో బిల్లులను క్లియర్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా నిధుల మళ్లింపు సాధ్యమైంది. బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఎంత వేగంగా జరిగిందంటే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ట్రెజరీ కార్యాలయాలు మరియు బ్యాంకింగ్ వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల ఖాతాలో నిధులు జమ కావడానికి అధికారులు రేయింబవళ్లు శ్రమించారు. ఈ భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు మరియు ఎవరెవరికి ఎంత మొత్తం చేరిందనే వివరాలు శుక్రవారం నాటికి పూర్తిగా సిద్ధమవుతాయని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయినటువంటి జీపీఎఫ్ బకాయిలు కూడా ఇప్పుడు పూర్తిగా ఆల్ క్లియర్ అయ్యాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్, జడ్పీ ప్రావిడెంట్ ఫండ్ లోన్లు, పార్ట్ విత్‌డ్రాయల్స్ మరియు పదవీ విరమణ పొందిన వారి ఫైనల్ పేమెంట్‌లకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. మార్చి 15 తేదీ వరకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌కు వెళ్ళిన ప్రతి బిల్లును కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆ నిధులను ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. దీనివల్ల అత్యవసర అవసరాల కోసం, డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి పెద్ద ఊరట లభించింది. అంతేకాకుండా ఏబీజీఎల్ఐ లోన్లు మరియు ఇన్సూరెన్స్ పాలసీ క్లోజర్స్‌కి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదలయ్యాయి. సబ్ ట్రెజరీ ఆఫీసర్ల చేత ఆమోదం పొంది సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలోకి వెళ్ళిన ప్రతి బిల్లు ఇప్పుడు క్రెడిట్ చేయబడుతోంది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, జీఐఎస్ బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. మార్చి 2026 వరకు పెండింగ్‌లో ఉండాల్సినటువంటి అవసరం లేకుండా అప్పటి వరకు అప్‌డేట్‌గా ఉన్నటువంటి జీఎస్ బిల్‌లన్నీ కూడా ఎస్‌టీఓల ఆమోదం పొందిన తర్వాత జమ చేయబడ్డాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాహసోపేతమైన మరియు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వివిధ రకాల బిల్లుల చెల్లింపులు దాదాపు పూర్తయినప్పటికీ ఏవైనా ఏమైనా చిన్నపాటి సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన బిల్లులు ఉంటే వాటిని కూడా వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు.
వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు కూడా బకాయిలు అందటం వల్ల వారి వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు ఎంతో తోడ్పాటు లభిస్తుంది. ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అందరూ అయితే ఆశిస్తూ ఉన్నారు.